రేపే కార్తీక మాసంలో మంగళవారం. అలానే రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి కూడా. కనుక రేపు కేవలం ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు. యాలకులతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణమైన, ధనం నిలకడగా లేకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. 100% మీకు మీ యొక్క సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే దొరుకుతుంది. వీరిని సంప్రదించవలసిన నెంబర్ 9043637512. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. మీకు ఎటువంటి తీరని సమస్యలకైనా సరే నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీ సమస్యలన్నింటికీ కూడా 24 గంటల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఖచ్చితంగా మీ దశను మారుస్తుంది. యాలకులు అత్యంత పవిత్రమైనటువంటివి, అత్యంత శక్తివంతమైనటువంటివి. యాలకులతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది. రేపు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కనుక మర్చిపోకుండా కొన్ని నియమాలు పాటిస్తూ కేవలం ఈ యొక్క చిన్న పరిహారం చేయండి చాలు. దరిద్రం మీ దరిదాపుల్లో కూడా ఉండదు. దరిద్రమంతా కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. యాలకులు ఎంతో పవిత్రమైనటువంటివి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి. యాలకులతో చేసే పరిహారం ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది. అత్యంత శక్తివంతమైన పరిహారం. అయితే రేపు కార్తీక మాసంలో వచ్చేటటువంటి పవిత్రమైన మంగళవారంతో ఏకాదశి అనేది కలిసి వస్తుంది. నిజానికి ఏకాదశి అనేది మన హిందూ ధర్మాల ప్రకారం ఎంతో పవిత్రమైనటువంటిది. అలాంటి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశినే శుద్ధ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున కూడా మనం 365 వత్తులను వెలిగించవచ్చు. సహజంగా మనం 365 వత్తులను కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తూ ఉంటాము. కానీ మనం ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కూడా ఈ 365 వత్తులను వెలిగించవచ్చు. చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున మర్చిపోకుండా ఎవరైతే యాలకులతో ఈ పరిహారాన్ని చేస్తారో వారి పంట పండినట్టే. జన్మజన్మాల దరిద్రమంతా కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం తప్పకుండా కలుగుతుంది. అయితే రేపు మంగళవారం రోజున ఇక అలానే ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి, చేయవలసిన పూజలు ఏమిటి, అలానే యాలకులతో ఎలాంటి పరిహారం చేయాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక రేపు కార్తీక శుద్ధ ఏకాదశి. ఉదయాన్నే నిద్ర లేవాలి. విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామి వారికి, పరమశివుడికి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. కనుక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి. అలానే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలి. ఈ పవిత్రమైన రోజున చేసే ప్రతి పూజ, ప్రతి పరిహారము ఎంతో పుణ్యాన్ని మనకు ఖచ్చితంగా కలిగేలాగా చేస్తుంది. మనం కొన్నిసార్లు ఎన్నో పుణ్యాలు చేశాము అని అనుకుంటూ ఉంటాము. కానీ అవి మనకు ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. అంటే మన జీవితంలో ఎలాంటి పాజిటివిటీని చూపించవు. అంటే మనం చేసేటటువంటి కొన్ని ముహూర్తాలు, కొన్ని రోజులు, కొన్ని మాసాలలో చేసేటటువంటి వాటికి తగినటువంటి ఫలితం అనేది వస్తుంది. అయితే మనం ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజున చేసేటటువంటి పరిహారం చాలా మంచి రిజల్ట్నిస్తుంది. ఎందుకంటే శుద్ధ ఏకాదశి అనేది పవిత్రమైనటువంటిది. అందులో మంగళవారంతో కార్తీక మాసంలో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ఈ
ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలు పాటించవలసి ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క ఏకాదశి రోజున ఉపవాసం చేసిన, నదీ స్నానం ఆచరించిన, అలానే దీపాన్ని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో దీపాన్ని వెలిగించిన ఎంతో పుణ్యం లభిస్తుంది. సహజంగానే కార్తీక మాసంలో చేసే స్నానం, దానం, జపానికి, అలానే మనం ఈ మాసంలో వెలిగించే దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలానే ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఖచ్చితంగా వీలైతే దాన ధర్మం చేయండి. దాన ధర్మాల వల్ల మీ యొక్క కుటుంబం బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. వారి జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు, కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలానే ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మర్చిపోకుండా నదీ స్నానం ఆచరించండి. ఒకవేళ నదీ స్నానం చేయలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొన్ని తులసి దళాలను వేసుకొని స్నానం ఆచరించండి. తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. తులసి దళాలు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి సమర్పిస్తే గనక కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. తులసి దళాలు అంటే లక్ష్మీ నారాయణులతో సమానమైనటువంటివి. ఈ యొక్క తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే గనక ఖచ్చితంగా రాజయోగం కలుగుతుంది, దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక మాసంలో వచ్చినటువంటి శుద్ధ ఏకాదశి రోజున మర్చిపోకుండా తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించండి. అలానే ఖచ్చితంగా తులసి కోట దగ్గర ఉదయం సాయంకాలం 2 వేళల్లో కూడా దీపాన్ని వెలిగించండి. అంతేకాదు తులసి దళాలను బెల్లం పానకంలో వేసి ఆ పానకాన్ని కూడా మీరు నైవేద్యంగా, తీర్థంగా సమర్పించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజున చేసేటటువంటి ఉపవాసం అనేది చాలా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది. సంతానం లేని వారికి సంతానాన్ని కలిగింపజేస్తుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఆర్థికంగా కష్టపడేటటువంటి వారికి కష్టాల నుండి విముక్తిని కూడా కలిగింపజేస్తుంది. అంతేకాదు ఇక మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా వాటన్నింటి నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది. ఈ యొక్క ఏకాదశి రోజున శంకు శబ్దం చేస్తే చాలా మంచి పుణ్యం లభిస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక ఏకాదశి రోజున తప్పకుండా ఒక్కసారైనా సరే శంకు శబ్దాన్ని చేయాలి. ఇక రేపు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున 365 వత్తులను శివాలయంలో కానీ, విష్ణుమూర్తి ఆలయంలో కానీ, తులసికోట దగ్గర కానీ వెలిగించాలి. ఇంట్లో తప్పకుండా ధూపం వేయాలి. ఎందుకంటే శుచిగా, అలానే పరిమళభరితంగా ఉన్నటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. కనుక అలా శుచిగా, అలానే మంచి సువాసన భరితంగా ఇల్లుని ఉంచాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇక అలా శుచికరంగా ఇల్లుని ఉంచిన తరువాత ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వచ్చి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే రేపు ఏకాదశి రోజున ఆడవారు మంచి రంగు అంటే శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆడవారికి సౌభాగ్యం, సంపదని కూడా కలిగింపజేస్తుంది, అమ్మవారు ప్రసాదిస్తారు. అయితే రేపు ఏకాదశి రోజున ఖచ్చితంగా ఒక పిండి దీపాన్ని విష్ణుమూర్తి ఆలయంలో కానీ, లేదా తులసికోట దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ, లేదా మారేడు చెట్టు దగ్గర కానీ వెలిగించాలి. ఈ యొక్క ప్రదేశాలలో ఎక్కడ వెలిగించినా తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా చాలా మంచి ప్రదేశాలు అని చెప్పుకోవచ్చు. ఆ యొక్క ప్రదేశాలలో వెలిగించినటువంటి కార్తీక మాసంలో ఆ ప్రదేశాలలో వెలిగించినటువంటి దీపాలు మన దరిద్రాలను ఖచ్చితంగా తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అలానే మరి ఈ యొక్క యాలకులతో రేపు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రేపు కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చే ఏకాదశి కనుక రేపు యాలకులతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి యాలకులతో ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. సిరి సంపదలు కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కూడా
కూడా లభిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అయితే యాలకులతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కొన్ని యాలకులను తీసుకోవాలి. 5 లేదా 11 లేదా 9 యాలకులను తీసుకోవాలి. అలా యాలకులను తీసుకున్న తర్వాత ఆ యాలకులను ఒక వైట్ పేపర్లో కానీ లేదా వైట్ ప్లేట్లో కానీ వేయాలి. అందులోనే కొద్దిగా పచ్చ కర్పూరం కూడా వేయాలి. పచ్చ కర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. విష్ణుమూర్తికి చాలా చాలా ప్రీతికరం. అలానే ఏకాదశి అన్న విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. కనుక ఏకాదశి రోజున పచ్చ కర్పూరం యాలకులతో ఈ పరిహారం చేస్తే మీ యొక్క దరిద్రమంతా పారిపోతుంది. ఖచ్చితంగా మీరు ఊహించని ఫలితాలను చూడగలుగుతారు. మీ దరిద్రం అనేది దరిదాపుల్లో కూడా ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో వారికి జీవితంలో కష్టాలు ఉండవు. అంతేకాదు వారి జీవితంలో నుండి దరిద్రాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే రేపు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా సంపద లేని వారికి సంపద, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, అలానే ఇంట్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలగిపోవటం, అలానే పిల్లలు చెప్పిన మాట వినటం, విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే రేపు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కొన్ని యాలకులను అలానే కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొని తరువాత దానిని విష్ణుమూర్తి పటం ముందు పెట్టి మీకు వస్తే గనక విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు చదవండి. ఒకవేళ మీకు సహస్రనామాలు గనక రాకపోతే మీరు లక్ష్మీదేవి యొక్క మంత్రాలను జపించండి. లేదు ఇవేవి రావు అంటే గనక ఓం శ్రీ మాతే నమః అని కానీ ఓం శ్రీ మాత్రే నమః అని కానీ జపించండి. ఆ తరువాత అందులో వేసిన పచ్చకర్పూరం మరియు అందులో వేసిన యాలకులను రావి ఆకులో పెట్టండి. రావి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. రావి ఆకు అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం. వీలైతే రావి ఆకు మొదట్లో రేపు పిండి దీపాన్ని వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది. ఇక రావి ఆకుని కోయకూడదు. ఎందుకంటే శుద్ధ ఏకాదశి పవిత్రమైనటువంటి రోజు కనుక రావి ఆకుని కోయకూడదు. కానీ రావి చెట్టు యొక్క ఆకు రాలి ఉంటుంది కదా, ఆ రాలినటువంటి ఆకుని తెచ్చి పరిహారం చేసుకోవాలి. అలా కింద రాలినటువంటి ఆ యొక్క ఆకుని తీసుకొని వచ్చి దాంట్లో యాలకులు పచ్చకర్పూరం వేసి తర్వాత అందులో కొన్ని అక్షంతలు వేసి దానిని ముందుగా మనం చెప్పినట్టుగా విష్ణుమూర్తి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి పూజించి మన యొక్క సమస్యలు చెప్పుకొని తర్వాత దానిని తులసి కోట మొదట్లో పెట్టండి. ఇలా రేపు కార్తీక శుద్ధ ఏకాదశి మంగళవారం రోజున ఎవరైతే ఈ యొక్క చిన్న పరిహారం చేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో దరిద్రం అంతా కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది. దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది. ఇక రేపు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సంపద పెరుగుతుంది. అంతేకాదు గంటలోనే మీ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ జీవితం మీ తలరాత అనేది మారిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.